హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత టీడీపీలో ఒక అలజడి క్రియేట్ అవుతుంది. పవన్ కళ్యాణ్, నాగబాబు టీడీపీ నేతలకు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. టీడీపీ నేతలు సైలెంట్ గా ఉన్నారనుకున్నారు, కానీ అంతర్గతంగా మాత్రం చాలా మనోవేదన అనిపిస్తున్నారు. కార్యకర్తలకు సంబంధించి అటు జనసేన టీడీపీకి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇక మరోవైపు సనాతన ధర్మం గురించి, హిందీ భాష గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తమిళనాడు వ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతున్నాయి. అధికార స్టాలిన్ పార్టీకి సంబంధించి ఒక్కొక్కరు రియాక్ట్ అవుతున్నారు. హీరో విజయ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. మీ భాషకు సంబంధించి కావాలనుకుంటే మీ తెలుగు మీద రుద్దుకోండి, కానీ తమిళకు సంబంధించి ఆ భాషను రుద్దాలంటే మాత్రము ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. దాన్ని అడ్డుపడతామంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఏపీ రాజకీయాల గురించి, దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. నాతో పాటు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఒక చిన్న గుడ్డ గాల్చి అలా గడ్డివాము మీద వేస్తే గడ్డివాము మొత్తం తగలబడినట్టు పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంటు, నాగబాబు గారు ఒక కామెంటు టీడీపీ నేతలకు సంబంధించి అలా చేశారు. తగలబడుతుంది కనపట్లేదు, కానీ పొగ మాత్రం బాగా వస్తుంది. ఏం చెప్తారు? తగలబడడం పొగని కాదు, కానీ వాళ్ళు చాలా అపారమైన అనుభవం కలిగిన వ్యక్తులండి. అంటే రాజకీయ క్షేత్రంలో 40 సంవత్సరాల పైచీలకి రాజకీయాలు చేస్తున్నడికిను ఏ తల తోకలేనడికిను చాలా తేడా ఉంటుంది. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, పెద్ద దద్ది బ్యాచ్ ఎవరంటే నాగబాబు. గుదిబండలాగా మొత్తం ఫ్యామిలీ కొండం కాకుండా ఇప్పుడు రాజకీయాల్లో ఒక పాట మాట్లాడంటే అంతే. ఓకే, అసలు ఏం తెలియని మాట్లాడితే ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది. దాన్ని చూసి మనం ఎప్పుడైనా సరే పక్కోడు ప్రభావితం అయ్యాడు అనుకోండి, వాళ్ళు ప్రభావితం ఎవరంటే వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. దాని కాన్సిక్వెన్సెస్, రిప్రికేషన్స్ వాళ్ళే అనుభవిస్తారు. బుచ్చి చౌదరి గారు చూడండి, మనిషి ఎంత మాట్లాడాడు. చాలా వెళ్ళి పెన్ క్యాప్ తీసుకుని అందులో గెంతేయాలి ఇద్దరు అన్నదమ్ములు. ఎందుకంటే డైరెక్ట్ చెప్తున్నా, మనం ఓ 10 కేజీలు బియ్యం కొంటున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ చూస్తున్నప్పుడు ఒక గుప్పడి బియ్యం లేకపోతే 2-4 బియ్యం తక్కువ అవుతే ఇలా వేస్తాడు. అంతేకాని 4 బియ్యం వల్లనే 10 కేజీల బియ్యం అని అడవడం మాడతాడు. ఆ అర్థంలో అసలు నిజంగా చెప్పాలంటే మీరు ఎందుకు పనికిరాని వాళ్ళు మన ఎత్తికి తెచ్చి ఎక్కించుకునే పాపానికి మీకు ఏదో గెలిచారు, దాన్ని చూసుకుని మాకు తిరిగి చెప్తే మాత్రం ఎస్ఎస్మి అన్నట్టుగా చెప్పారు ఆయన. ఇవి నేను మళ్ళీ చెప్తున్నాను కదా సార్, పొత్తు ఏర్పాటు కోసం బ్రహ్మాండమైన బ్రోకరేజం చేశారు. సక్సెస్ఫుల్ నెరేషన్, అది బ్రహ్మాండంగా సక్సెస్ అది బిట్వీన్ తెలుగుదేశం అండ్ బీజేపీ. దానికి క్రెడిట్ తీసుకోమనండి, ఎవ్వరు కాదను. ఎస్, యూ డిజర్వ్ ఇట్ అంటాం. అంతేకాని ఈ గెలుపులు ఇవన్నీ తెలుగుదేశం, అందులో చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చేతురత ముందు వీళ్ళందరూ జుజుబీ బ్యాచ్. చెప్పారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో. ఆయన ఏం మాట్లాడారంటే, మేము పొత్తు పెట్టుకుంది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే. అవన్నీ తెప్పల కబుర్లు కానీ సార్, నేను పొత్తులకి ఇచ్చిన రాష్ట్ర ప్రయోజనాలు అంటే నేను చచ్చినా నమ్మను. కానీ వాళ్ళ సర్వైవల్ కోసం దేన్ని కూడా పనికిరాని వస్తువు కింద మాత్రం పరిగణించడు ఆయన. ఎలక్షన్స్ ముందు కాదేది అనర్హం అన్నట్టు ప్రతి దాన్ని కన్సిడర్ చేస్తారు. మెటిక్యులస్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇది వల్ల ఒక పర్సంటేజ్ ఓటు ఇటు ఓటు డివియేట్ అవుతుంది అన్నదాన్ని కూడా ఆ మెటిక్యులస్గా కన్సిడర్ చేస్తారు. దట్ ఈస్ ద సక్సెస్ నేరేషన్ ఆఫ్ తెలుగుదేశం. చూసుకొని కావాలంటే వాళ్ళు ఎప్పుడు కూడా పొత్తు లేకుండా వెళ్ళరు. ఎందుకు వెళ్ళలేకపోతారంటే వాళ్ళ సామర్థ్యం, వాళ్ళు మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, 30-35% మీద వాళ్ళకి యాడ్ అవ్వాలి. ఆ ఫోర్స్ ఏదైనా అవనండి, అది కమ్యూనిస్ట్ పార్టీ అవనండి, లేదంటే ఇప్పుడున్న జనసేన పార్టీ అవ్వచ్చు, లేకపోతే గతంలో బీజేపీ పార్టీ అవ్వచ్చు, ఒక ఫోర్స్ యాడ్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నిస్తారు. ఆన్ టాప్ ఆ టాప్అప్ చాలా ఇంపార్టెంట్. అది ఏం చేస్తారంటే వీళ్ళు పొలిటికల్ ఈక్వేషన్స్ ప్లాన్ చేస్తారు. ఇప్పుడు మనకి ఆడ్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. ఆడ్ సర్కమ్స్టాన్సెస్ని అధిగమించడానికి మనం ఏం చేస్తాం అన్న స్ట్రాటజీస్ తెలుగుదేశం దగ్గర ఉన్నంత ఎవరి దగ్గర ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని కమ్యూనిటీస్ ఒక నిగూఢంగా ఉన్న ఓటు బ్యాంక్ టర్న్ అవుట్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. అక్కడ వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి. దాన్ని అండర్మైన్ చేసి ఎలా పడితే అలా ఎవరు పడితే ఎలా పడితే అలా మాట్లాడితే మాత్రం కుదరదు. ఇలా ప్రతిసారి కామెంట్స్ పెరుగుతూ వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఒక బియాండ్ లిమిట్ లో వాళ్ళు కూడా అసహనం వ్యక్తం చేస్తారు కదా. అది మీకు ఒకటి చెప్పనా, ముళ్ళు అరిటాక్ మీద పడినా, అరిటాక్ మీద ముళ్ళు మీద పడినా ఒకటిపై దాక్కే. అలా ఈ పవన్ కళ్యాణ్ గారు ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అనుకోండి, వాళ్ళు 13 మంది వాళ్ళే ఎస్ఎస్మి అన్నారు అనుకోండి, 13 మంది వెళ్ళిన టీడీపీ ఎమ్మెల్యేలు ఏంటి అన్న గట్టిగా అన్నారు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారిని కాదని కూడా వాళ్ళు లేడు. అవతల బీజేపీకి వెళ్ళి ఆడుకున్న వాళ్ళు వీళ్ళందరూ 2 నిమిషాలు ఆయన గట్టిగా ఊపిరి తీస్తారు, 2వ నిమిషం వెళ్ళరు ఉంటారు ఊపిరి వదిలి లోపుగా. వీళ్ళు దాన్ని చూసుకుని మెటమెటలు ఆడిపోతే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. అందులో నో సెకండ్ థాట్. ఇప్పుడు ఈ ఊపులో మన నాగబాబు గారికి మినిస్ట్రీ చాలా చాలా అతి ఎక్కువైపోతుంది ఆత్మన్నా నేనేమో ఆశ్చర్యపడ్డాను. అవునా మరి డౌటా? ఇది ఎదురంకి తోడు మినిస్టర్ కూడా ఇచ్చి బొరబాయి తీసుకుంటారు. ఎందుకే సార్ ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చి చాలా కమిట్మెంట్లు చాలా మందికి చూసాను. కానీ కమిట్మెంట్లు ఇచ్చిన వర్మకే దిక్కులేదు వీళ్ళు రండి. ఆఫ్టర్ వర్మ వేరు సార్, మీకు నేను మళ్ళీ చెప్తున్నాను అంటే వర్మ వేరు నాగబాబు వేరు కదా. వర్మ గారితో నాగబాబు కంపారిజన్ ఏంటండి? ఎవరండి అతను? వాళ్ళ అన్న కాబట్టి, వాళ్ళ తమ్ముడు కాబట్టి, అన్న తమ్ముడు ఇద్దరు ఆబ్లిగేషన్ భరిస్తున్నారు. మనందరికీ ఏంటి ఆబ్లిగేషన్? ఎవరికో ఉపయోగం.
ఓకే. పలానాది ఉపయోగం అండర్లైన్ చేయమనంటే దాని మరి మాట్లాడచ్చు చూడనా. ఏమో కాదు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ అదే చెప్తాను, వ్యక్తిగత ఆబ్లిగేషన్స్ పట్టుకుని అందరికీ రుద్దుతానంటే కుదరదు. వాళ్ళు స్టేచర్గా కావాలంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి నిలబడి గెలుచుకుని రమ్మంటే అప్పుడు మాడదాం వాళ్ళ ప్రజానాయకులని. నేను ఎప్పుడు లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నేను మాట్లాడాను మొన్నటిదాకా. ప్రజాక్షేత్రంలో ప్రూవ్ అయ్యేదాకా నో టాలరెన్స్ ఎవడైనా. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడడం నాట్ యాక్సెప్టబుల్. ఓకే. ఒకరిని కించపరిచే విధంగా అది చాలా ఇంపార్టెంట్. ప్రజల యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు ఎస్ వీళ్ళు ప్రజానాయకులు అని చేత మనం మూసుకుని ఉండాలి. కానీ ప్రజానాయకులు అవ్వకుండా మాత్రం మెటమెట్లాడితే మాత్రం నో టాలరెన్స్. వర్మ ప్రూవ్ అండ్ ట్రాక్ అయినా. ఈవెన్ జనసేన వాళ్ళు కూడా నాగబాబు కామెంట్స్ మీద సీరియస్ గానే ఉన్నారు. ఎవడని సీరియస్, ఎవడంటే తల తోక లేకుండా అడ్వైస్ చేస్తాం మాట్లాడుతాను. ఇప్పుడు పోనీ ఆ మాట పవన్ కళ్యాణ్ గారు నోటంపటి వచ్చినా నన్ను చూసి గెలిపించారు మీరు అని ఏదో. ఇప్పుడు అక్కడ బాధాకరణ విషయం అంటే అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుని వచ్చేది వీళ్ళు ఒక్కడికేనా, వర్మకు ఒక్కరికే లేదు. మీరు కావండి చూడండి మొదలెట్ట వీళ్ళే దాలేదు అందరికీ చేతులు ఎత్తేస్తండి దడ దండాలు ఎట్టేసండి అంతా బాగుంది. ఓకే. ఒక్క వర్మకి ఏం తప్పు చేశాడు ఆయన, ఇక్కడ గెలిపించడం తప్ప. పాపం ఆయన మరీ మనోవేదన ఎలా అంత సింపతీలే అక్కలే కానీ వాళ్ళందరూ ఎవరు డబ్బులు ఎక్కడ చదువుకున్నారో అంత బాగానే ఉన్నారు. అలానే కాదు, డబ్బులు లేకుండా వాడు ఒప్పుకోడు సార్, మీకు అది కూడా చెప్తున్నాను. ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఆయన దాన్ని ఇప్పుడు ఒక పవర్ ని త్యాగం చేశాడు కదా. అదేలేండి, ఆయనకంటూ కొంచెం ఏదో ఒకటి ఉంటది కదా. ఇప్పుడు కమిట్మెంట్ ఏదో ఒకటి ఉంది, అది ఉంది, కమిట్మెంట్ రావాలి కదా. ఉండబట్టే నోరు పెగలట్లే గట్టిగా వర్మక. ఏదో మా జీవి రేట్లకు బల్లు అనిపించింది కూర్చుని. అది కాదు అనుకుంటే, అది కాదనుకుంటే. ఓకే. ఓకే. సరే, ఇక్కడ ఏపీ రాజకీయాల వరకు అలజడులు సృష్టించడం అంటే ఓకే. ఎందుకు తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టి వాళ్ళైతే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా తోలు తీసేస్తారు వీళ్ళు సినిమాలు. ఇంకా ఆల్కౌంట్ చేసినా ఆశ్చర్యపడకండి. తమిళనాడుకు ఉన్న కట్టింగ్ ఎవరికి ఉండదు సార్. వాళ్ళ రాష్ట్ర ప్రయోజనం అంటే డిఎంకే ఏడిఎంకే బద్ధశత్రువులు అయినా సరే రాష్ట్రానికి ఎవడైనా పైనుంచి లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు అరింపజేస్తారంటే వాళ్ళు ఇద్దరు ఒకటి అయిపోతారు. అది వాళ్ళ ఒరిజినల్ క్యాపబిలిటీ. వీళ్ళతో ఏం కాదండి, అనవసరంగా వీళ్ళు ఓవర్ యాక్షన్లు అనవసరంగా వాళ్ళు ఎరుమలోకలు కాబట్టి భరిస్తున్నారు. అసలు అనవసరమైన పేలాపనలు, అసందర్భ పేలాపనలు ఎవరండి? మీ స్థాయి ఎంత అండి? మీ స్థాయి అంత చిన్న స్థాయి. ఒక రాష్ట్రంలో ఒక రీజనల్ పార్టీ కన్ఫైన్ అయిన దగ్గర జాతీయ స్థాయి రాజకీయాలు మాట్లాడుతుంటే ఎట్లా వాట్ వై యువర్ కనెక్టెడ్? ఓకే. అలాగేదండి, నాకు తెలియక అడుగుతాం. మనమే హిందీ భాష అంటే కింద మీద పడి చేస్తాం. ఎలా అతి కష్టం పెట్టి 10th క్లాస్ పాస్ అవ్వడానికి ఎన్ని బాధలు పడ్డాం అందరికీ తెలుసు. నాట్ దట్ అందరూ 100కి 100 మందికి హిందీ వచ్చేస్తుందని కాదు సార్. అది చాలా బాధాకరమైన విషయం. మన రాష్ట్రంలో మనకి తెలుగుకి ఆప్షన్ ఇంకోటి లేదు. అవును, సెకండ్ లాంగ్వేజ్ సంస్కృత్. ఏదో కింద మీద పడి మొత్తం 4 మార్కులు తెచ్చుకుందామని చూస్తాం. నేను చాలాసార్లు చెప్తున్నాను అదే విషయం. ప్రతి ఒడికి హిందీ అనగానే అమ్మ బాబాయ్ అనే బాగా ఉన్నాడు కానీ హిందీ ఉందిరా నేను ఆడేస్తాను పాడేస్తాను అన్నాడు ఎవరు లేడు. చాలా వాళ్ళందరూ చూడ ఇష్యూ మీద చాలా సీరియస్ అవుతుంది. ఈవెన్ విజయ్ కూడా ఆయన కొత్తగా పార్టీ పెట్టి ఆయన కూడా కండెమ్ చేస్తున్నాడు ఈ విషయం. సార్ మీకు మళ్ళీ చెప్తున్నాడు, వాళ్ళ భాష అక్కడ చాలా అర్థం పరమార్థం అంతా మారిపోయి ఉంటుంది సార్ హిందీకి. వాళ్ళు హిందీ అక్కడ యాక్సెప్టెన్స్ ఎందుకు ఉండదంటే వాళ్ళు మాట్లాడారు అనుకోండి హిందీలో, తమిళ్లో దాని అర్థం వేరు. ఓకే. ఆ అర్థం వేరన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటుంది? మిమ్మల్ని కంటిన్యూస్గా నేను కాన్వర్సేషన్లో నేను బూతులు మాడుతాను అనుకోండి అది నా లాంగ్వేజ్ అని, ఏం చేస్తారు మీరు? ఖచ్చితంగా ఇప్పుడు నేను మాడిన భాషలో మీకు అర్థం వేరేగా వస్తుంది. ఇప్పుడు ఏం ఓ అని మాడతారు, ఆ శ్రీకాకుళం సైడ్ భావాలను పిలుస్తారు. ఏమో అంటే తప్పంటే అలా ఊర్లో భావాన్ని అర్థం. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఒక్కొక్క ఏరియా పెట్టి ఒక స్లాంగ్ ఉంటుంది. అప్పుడు వెళ్ళి ఆన్లైన్లో ఏమో అని మాడితే వాళ్ళు ఊరుకుంటారా? చెప్పండి. ఒకసారి చెప్తారు అరే మాకు అర్థం వేరేగా వస్తుంది సార్, మీరు మిమ్మల్ని మర్యాద ఇస్తున్నాం అలా చెప్పండి అని. నాకు ఇక్కడ తెలంగాణ కాబట్టి నాకు అరే తొరి అనడం వచ్చు కాబట్టి ఆడికి వెళ్ళి ఏంద్రా బై అని అలా మాట్లాడాను అనుకోండి వాళ్ళు ఊరుకుంటారా? లేదు. అంటే కొంత బాగానే ఉంటుంది. అందుకని ప్రతిదానికి మనం అనవసరంగా తెడ్డమని మాట్లాడితే వాళ్ళు ఎలా ఊరుకుంటారు? దట్స్ వై యూ నీడ్ టు హ్యావ్ అ డెకరం. మనం ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, నీ ఏట సంబంధం దాంట్లో, నీకేం సంబంధం దాంట్లో? నీకు చదువు అయిపోయింది, ఇంక చదవలేవు కూడా ఫర్దర్, నీకు హిందీ బాధ లేదు, బాధపడి వాళ్ళకి తెలుస్తుంది హిందీ ఏంటని కాదు. ఇప్పుడు నీకు హిందీకి ఎంత అప్రహెన్షన్స్ వస్తున్నాయి కదా. మొన్నటిదాకా ఇంగ్లీష్ మీడియం గురించి కదా కింద మీద పడి చచ్చిపోతుంది. అదే పాయింట్ నేను అడుగుతున్నాను. ఇప్పుడు రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం పెడితే చచ్చిపోయారు కదా అందరూ. చాలా పెద్ద ఇంకా మరి అందరూ వచ్చి వెంకయ్యనాయుడు గారు అయితే ఇంకా ప్రపంచం తెరబడిపోయింది. ఎలిమెంటరీ స్కూల్లో వాళ్ళందరూ మహాకవి శ్రీ లెవెల్లో కవితలు రాయాలి, ఈ ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళందరూ ఐన్స్టీన్ అయిపోవాలన్నట్టు మాట్లాడుతున్నారు కదా మీరు. మరి అప్పుడు ఇంగ్లీష్కి ఆప్షన్ లేదు, నాకు ఇంగ్లీష్ వద్దని చెప్పడానికి లేదు, హిందీకైనా ఆప్షన్ నాకు వద్దు బాబు ఇంకోటి తీసుకోవడానికి. అలా ఆడితే ఇంగ్లీష్ మీడియం పెడితే బాధ అయిపోతుంది నీకు. పక్కన తెలుగులో ఉండి అర్థం చెప్పమంటే నీకు మళ్ళీ హిందీ కావాల్సి వచ్చింది. ఇంగ్లీష్ పెడతానంటేనే రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు హిందీ పెడతాం కోసం వీళ్ళు పోరాటం చేస్తున్నారు. దాన్నే అంటారు అదికి తెలివితేటలు పోతే ఏదో అంటారు లాస్ట్కి.
బాబు ఏదో గెలిచారు, ప్రాణాలకు తెగించి 10 ఏళ్ళ ప్రస్థానంలో ఈసారి ప్రాణాలకు తెగించి గెలిచారు. గెలిచిన తర్వాత ఏం చేయాలో మీకు సంబంధించిన ఒక ప్రియాంబుల్ ఉంటుంది, దాని ప్రకారం పని చేయండి. ఏదో మీరు ఫ్యామిలీ పథకంలాగా అన్నకు కూడా ఇప్పించుకోవడం సంతోషం, గమ్మున ఉండండి. ఊరికే మెటమెటలాడిపోతే ఏంటి ప్రయోజనం? ఇప్పుడు చిన్న శతక మనుషులే లేదు, వాళ్ళకి అధికార పార్టీ చాలా గట్టిగా ఇవాళ రూలింగ్లో ఉన్నారు వాళ్ళు. తుమ్మితో ఊడిపోయి ముక్కు మీది అచ్చని గట్టి తుమ్మారంటే ఎగిరిపోతారు ఆవిడ పనికి రాకుండా. దానికి చూసుకుని ఊరికే దేనికి పైపచ్చి ఆ హిందీ మీకు సంబంధం లేని అంశాలు తమిళనాడులో బాగా చూసుకోగలరు. వాళ్ళ రాష్ట్రంలో ప్రాణాలకు తెగిన జాతీయ పార్టీ కదా వెళ్ళి చూడండి ఒకసారి, అక్కడ నిలబడితే మీకు కూడా చెప్తారు వాళ్ళు ఆడపల్లెలు పెట్టి. వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చేసే సిచ్యువేషన్ కూడా కాదు. అలా విజయకాంత్కి రజనీకాంత్కి ఏలగా సావట్లేదు, సస్తాను రాలేండి. రజనీకాంత్ బిక్కులు ఆడుకుని ఎందుకు వచ్చిన రాజకీయాలు దూరం పోయి ఆడుకుంటారు. ఆయన వెళ్ళిపోయి అక్కడ చాలా మంది, ఇప్పుడు కమల్ హాసన్ వెళ్ళిపోయాడు, పార్టీ పెట్టాడు, పోటీ చేసాడు, వెళ్ళిపోయాడు. విజయకాంత్ గారు పెట్టారు, ఆయన వెళ్ళిపోయాడు. నెక్స్ట్ శరత్ కుమార్, రజనీకాంత్ వీళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళే కదా, వాళ్ళే అడ్జస్ట్ అవ్వకుండా. వీళ్ళందరికన్నా అతీతం రజనీకాంత్, ఆ వల్ల కాదు బాబో దండం పెట్టిపోయాడు. ఆయనకన్నా సూపర్ స్టార్లు ఎవరు లేరు నాకు తెలిసి దేశం కదా. అలాంటివాడికే నా వల్ల కాదురా బాబు, ఈ తమిళ రాజకీయాలతో మనం చాలా కష్టం, వీళ్ళు ప్రజల్ని మెలడం చేయడం, వాళ్ళకి ట్యూన్ చేయడం చాలా కష్టం అని దండం పెట్టి పోయాడు. వీళ్ళెవరండి ఇలా అంత సినిమా వాళ్ళు వేస్ట్, అసలు టైం వేస్ట్ బ్యాచ్లు. వీళ్ళని పట్టుకుని కుక్కతో కట్టుకుని గోదావరి ఏదినట్టు ఉంటుంది. వీళ్ళతో ఏం కాదు సార్, తెలియకుండా హాఫ్ నాలెడ్జ్ కూడా కాదు, ఏదో పదాలు వింటారు అదే ఎనసొంపుగా ఉన్నాయని చెప్పి అందులో ఆ బీజేపీ కూడా నాకు తెలిసి హిందీ ఇంగ్లీష్లో చెప్తారు, వీళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుంచుకోండి, ఇంగ్లీష్ భాష నేర్పడం అంటే ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పుతారు, ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడం నేర్పరు. అది గుర్తుంచుకోండి ఎవడన్నాడు. ఓకే, ద మీనింగ్ ఏంటో తెలుసుకోవడం ఎవడో ట్రై చేయరు. సో ఇప్పుడు బీజేపీ మన ఇంట్లో చిన్నపిల్లలు చూడండి, ఆ రష్యన్ కార్టూన్ నెట్వర్క్లను నెక్స్ట్ ఆ జపాన్వి ఇవన్నీ చూస్తుంటారు, నార్త్ కొరియా సౌత్ కొరియా టటటగా మాడేస్తుంటారు. మా తమ్ముడు కూతురు అయితే కలకలకలు మాడేస్తారు రష్యా. ఏటే దాని అర్థం అంటే నాకు తెలియదు బాబా అంటారు. డైరెక్ట్ చెప్తున్నా, సినిమాలు చూసి వీళ్ళు కూడా సినిమాలు కూడా అదే బ్యాచ్. ఓకే ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు, అమరావతికి సంబంధించి మళ్ళీ నిర్మాణ పనుల కోసం ఆయన మళ్ళీ ఆహ్వానించబోతున్నారు. చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని అమరావతి ఏఐ టెక్నాలజీతో అక్కడి నుంచి ఆయన ఓపెనింగ్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్, రీసెంట్గా ఇన్ఫోసిస్ కాదు నాకు తెలియకూడదా, ఈయన వెళ్తున్నారు ఆయన పట్టుకొస్తారు ఆయన్ని, మళ్ళీ సేమ్ జెండాలు కడతారు, మళ్ళీ సేమ్ రాయడతారు, మళ్ళీ యజ్ఞం చేస్తారు. దేవాంశ్ గురించి ఆయన అడుగుతాడు, కళ్ళజోడు లాగాడు అప్పుడైతే. ఇప్పుడు ఈసారి అయితే ఏ చెవు పీకుతాడో చూడాలా. అంతా అవన్నీ బాగానే ఉంటాయి, ఆ పెట్టకథలు బొమ్మరిల్లు సినిమా. తర్వాత ఏంటి రాష్ట్రానికి అవునండి, మీరు దాటికి వెళ్ళిపోకండి అలా చాలా భౌగోళిక లాగా. ఇవాళ అఫీషియల్గా అమరావతి రాజధాని అని డిక్లేర్ చేసి రమ్మనండి ఎవరిని, కేంద్ర ప్రభుత్వం గజెట్ ఇవ్వమనండి సార్. ఎందుకు మాకు ఈ పంచాయతీలు? వాళ్ళు గజెట్ ఎవరు వస్తే ప్రతిసారి ఎవడు ప్రభుత్వం మార్గానో కొబ్బరిగా కొట్టేళ్తారు, మళ్ళీ మా సోమవీర్రాజు వచ్చి పాలతో అభిషేకం చేస్తాడు, ఏటో కష్టాలు వచ్చేయాలి కానీ మళ్ళీ కథ మంచి కంచికి మనం ఇంటికి. దేనికి మాకు ఓపెనింగ్లు? వాళ్ళు గుర్తించేసి అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇప్పించేసి వరల్డ్ బ్యాంక్ మళ్ళీ బూతులు మాట్లాడుతున్నారు. నేను బూతులు కాదు సార్, అప్పులు అదే అప్పులు 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 అని గట్టిగా చెప్పండి. అప్పులే అది అంతకని నిధులు అప్పులు ఇప్పించారు. అప్పులు ఇప్పించింది దేనికి? ఇప్పుడు రాజధాని అని వాళ్ళు గుర్తించబట్టే కదా ఇచ్చింది. రాజధాని గుర్తించి అప్పించారా? మరి అంతే కదా. ఇప్పుడు అలా కదండి, పొట్ట తిప్పలు ఇన్ని ఉన్నాయి వీటికి అప్పు ఎందుకు ఇప్పించారు? ఇప్పుడు రాజధాని అనేది ఒకటి ఉండాలి కదండి. రాజధాని ఉంటుంది, రాజధాని అమరావతి కాదని నేను ఏమన్నా ఎప్పుడైనా కాదని మీరు ఇప్పుడు అన్నారు కదా గెజిట్ ఇప్పించండి అని. అది అడుగుతున్నా, అది ఇంపార్టెంట్. ఇప్పుడు పెళ్లి ఫిక్స్ అయ్యింది సార్, మీకు పెళ్లి కార్డు ఏముండ్రా బాబా అంటే పెళ్లి ఫిక్స్ అయింది కదా, ఈరోజు వాట్సాప్ యోగమే కదా, మీకు ఫోన్ చేసి చెప్పాను కదా అని సోదంతా చెప్తారు అనుకో. నాకు పెళ్లి కార్డు ఎదురా బాబు అని అడుగుతున్నాను నేను, మీరేంటి చెప్తున్నారు? మీకు కార్డే కావాలి, అక్కడ పెళ్లి మాత్రం మీకు వద్దంటారా? ఆ పెళ్లి జరగట్లే కదా, మళ్ళీ జరగాలి, ప్రతిసారి టైట్లు ఎడుతుండ్రు. ఈ లాస్ట్ టైం వచ్చి వేసిండే కదా ఒక మట్టి నీళ్లు మన మొఖాన్ని వేసాడే లేదా, వేసిండ్రు కదా మట్టి నీళ్లును, మళ్ళీ మట్టి నీళ్ళే పట్టుకొస్తారు. దేనికి? ఆయన వచ్చిన తర్వాత తెలియాలి సార్. మట్టి నాకు తెలియక అడుగుతా సార్. బడ్జెట్ లో అమరావతికి ఓ 15,000 కోట్లు గ్రాంట్ ఇస్తున్నా, లేదా 10,000 కోట్లు గ్రాంట్ ఇస్తున్నా, ఇది చెప్తే రండి సార్ ప్లీజ్ సార్ అని బతిమాలతాం. మీరు అప్ చేయండి, మీరు అప్ చేయండి, నేను పూజ చేస్తానంటే దీనికా మళ్ళీ మాకు ఓపెనింగ్ ఖర్చులు డబ్బులు తంటాయి సార్. వాళ్ళు తినంగా సీడ్స్ చంద్రబాబు నాయుడు ప్రతిదీ పేదగా విజన్ 2020 తప్ప మామూలు చేయడు. ఇప్పుడు ఎంత దానికి విజన్ 47. ఏదైనా సరే ఇప్పుడు దేనికి ఖర్చు? నాకు వాళ్ళు ఎన్నిసార్లు వస్తారు? ఇప్పుడు మళ్ళీ దేనికి అంటే అమరావతి రాజధాని భూమి పూజకు వచ్చిండు, భూమి పూజ అయింది కదా, ఇప్పుడు దేనికి వస్తారు సార్? మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి, అది నేను చెప్పేది వింటారా?
మళ్ళీ ఇక్కడ శాశ్వత భవనాల నిర్మాణం కోసం, ఏంటంటే శాశ్వత రోడ్ల నిర్మాణం అలా కాదు సార్, నాకు తెలియకడుతాను. శాశ్వత భవనాలు, ఆ టెంపరీ బిల్డింగ్స్, ఈ రెండు మాటలు ఎవడు మాట్లాడుతుండ్రు? చంద్రబాబు నాయుడు గారు. అంటే నిలకడలేనట్టే కదా. ఏ డబ్బులు సెట్లకు కాస్తున్నాయా? అది చెప్పండి సార్, డబ్బులు ఏమైనా సెట్లకు కాస్తున్నాయా? ఇప్పుడు అసెంబ్లీలో కూర్చొని సెషన్స్ నడుస్తున్నాయి కదా, ఏటి కష్టం వచ్చింది? దానికి ఏటి కష్టం వచ్చింది సార్? అవునండి సార్, నేను అడిగిన దానికి చెప్పండి మీరు, దానికి ఏటి కష్టం వచ్చింది? ఉండండి. హైకోర్టులో తీర్పులు ఇస్తున్నారు. జడ్జి గారు ఏ రోజున పేపర్ స్టేట్మెంట్, ఇదేటి ఎలాగుంది బిల్డింగ్, బూత్ బంగ్లాలో ఉంది, నా పెంకులు నా మీద ఎత్తుమే పడిపోతున్నాయి, ఇదేంటి ఫ్యాన్ గర్రీ తిరగట్లేదు, ఏసీ సరిగ్గా రావట్లేదు, ఈ బిల్డింగ్ నాకు బాగోలేదు అని మాట్లాడా? ఇక్కడ రావడానికి రోడ్లు లేదని మాట్లాడా? ఏది మాట్లాడాడు? రోడ్లు సరిగా లేవు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, బయటకు వచ్చి టీ తాగడానికి కూడా ఇవ్వట్లేదు, ఇవే కదా అని మాట్లాడుతుండు. ఇంకా మిగిలింది అయితే వాళ్ళు ఒళ్ళొంగల ఎంప్లాయీస్కి సచివాలయం, వాళ్ళకి ఒళ్ళొంగితేనేటి వంగపోతుంది, వాళ్ళకి దాంట్లో బాగానే ఉన్నారు కదా వాళ్ళు. అంటే వాళ్ళు గవర్నమెంట్ మారినప్పుడు లీకులు, ఈ సోది కబుర్లే తప్ప అక్కడ వాళ్ళకి 3 బిల్డింగ్కి వచ్చిన కష్టం ఏంటి? ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టకపోతే ఏమవుతుంది సార్? దానివల్ల మీకు అభివృద్ధి అంటే ఏంటి చెప్పాలి? అంటే అమరావతి రాజధాని రైతులు ఇప్పుడున్న బిల్డింగ్ వాళ్ళు అడిగింది ఏంటి? అమరావతి రాజధాని అని అడిగారు ఫస్ట్ టైము, డెవలప్మెంట్ అడిగారు. డెవలప్మెంట్ అంటే నీకు నచ్చిన బిల్డింగ్లు వినూత్నంగా కట్టడం డెవలప్మెంటా? మీరు చెప్పండి సార్. అంటే అద్భుతంగా కట్టాలని చంద్రబాబు నాయుడు గారి విజనే అది కదా. ఒక రూపకల్పన ఏదైనా చేసేటప్పుడు అద్భుతంగా ఉండాలంటారు. ఇప్పుడు హైటెక్ సిటీ బిల్డింగ్ ఒకటి కట్టాడు సార్ ఆయన. చుట్టుపక్కల 4 హైటెక్ సిటీ బిల్డింగ్లు కట్టుకొని వచ్చారా, లేకపోతే ఉన్న హైటెక్ సిటీ రగ్గొట్టేసి ఇది చిచ్చి తోచేదే ఇంకోటి కడతామని చెప్పి కట్టుకొని పోయారా? ఇంకోటి కట్టుకొని పోయి దాని డెవలప్మెంట్ అంటారు. ఇది ఇంకెందుకు పనికిరాని నిరుపయోగం, ఈ హైటెక్ సిటీకి వదిలేసి మిగిలింది కడతామని చెప్పాడు ఎవడన్నా? లేదు కదా, దాన్ని అలా ఉంచి మిగతా కట్టారు. మరి వచ్చేయమంటే ఇది ఎందుకు? ఇది నాకు అర్థం కాదు అసలు. నాకు తెలియక అడుగుతుంది సార్. మన నాన్న ఇంట్లో పండక్కి బట్టలు కొని, ఆయన ఏ రోజున బట్టలు కొనుక్కున్నాడా? మా నాన్నగారు అయితే పండగ బట్టలు కొనుక్కోలేదు. అది ఆయన కష్టపడ్డం అంటారు. ఆ కష్టానికి మనం ఇవాళ 4 గొడ్డలు వేసుకుని తిరగలుగుతున్నాం. అది ఆయన మనకు పెట్టిన భిక్ష. అలా ముఖ్యమంత్రి నేను కష్టపడినా, అలా బస్సులో పరిపాలించాను, అమరావతి తరలించుకుపోయాను, ఇవన్నీ చెప్పిన పెట్టకదలే కదా, దానికైనా నిలువు నీడుంది కదా. అది ఇప్పుడు ఏదో ఒకటి ఉంది కదా, ఉంది కదా. ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల్లో కష్టాలు ఏమున్నాయి? తుంగభద్ర గేటు, ఈ 40 గేట్లు బాగు చేయించడానికి డబ్బులు ఇవ్వచ్చు కదా, కృష్ణా డ్యామ్కి, గోదావరి రివర్ బోర్డుకి, లేదా ఈ ఎండాకాలం ఇక్కడ ఉన్నాయి ఓ 10 బోర్లు కొట్టించడానికి రాష్ట్రం అంతా. ఇరిగేషన్ శాఖకి ఎలకేట్ చేస్తున్నాం. పట్టిసీమ అల్లప్పుడు పంపు మోటార్లు అక్కడి నుంచి ఎత్తుకొచ్చాం కదా, దాని బదులు పర్మనెంట్ మోటార్లు కొన్నాం. ఇవి కదా సార్. అట్లీస్ట్ ఆ రోడ్లు అమరావతి సీడ్ క్యాపిటల్ రోడ్డు ఇక హైకోర్టు దాకా అలా వేసాం. దీనికి ఇది ఆ 250 కోట్లు ఇచ్చింది కదా మన బడ్జెట్లో, ప్రణాళిక తగ్గించి వీళ్ళు 50 కోట్లు టెండర్ పిలిచారు. 5 కిలోమీటర్లు లేదు రోడ్డు వస్తుంది కదా ఇచ్చిన డబ్బులతో. సో ఇప్పుడు ఎంత పెడుతున్నారు బడ్జెట్ దానికి సంబంధించి? ఇవ్వలే శాశ్వత భవనాలకు ఆ టెండర్ల దగ్గరికి ఇవ్వలే లాస్ట్ డేట్. మళ్ళీ మోదీ గారి చేత వీటికి శంకుస్థాపన చేయించే కార్యక్రమం. అవునండి, 890.70 కోట్లు హైకోర్టు శాశ్వత భవనం అట. 698.55 కోట్లు అంచనాతో అసెంబ్లీ శాశ్వత భవనం కదా. ఇక్కడ కర్నూలు బెంచ్ పెడతా అంటారు కదా, కర్నూలు బెంచ్కి ఒక బిల్డింగ్ కట్టాలి కదా. డెఫినెట్గా ఆ బిల్డింగ్ అలకేట్ చేయవచ్చు కదా, చేయాలి. హైకోర్టు సీట్ క్యాపిటల్ రెడీగా ఉన్నాడు. అప్పిచ్చినా సార్ అని చచ్చిపోతుండు. దేనికి చచ్చిపోతుండు? ఎవరు తీరుస్తాడు ఇక్కడ అప్పు? ప్రజలే తీర్చాలి. ఏమే అంత జడ్డి వేదవలం మేము, వెర్రి వేదవలమా? వీళ్ళు ఫ్యాన్సీ బిల్డింగ్లు కట్టుకుంటా ఉంటే మేము జడ్డి వేదాలు అప్పులు తీర్చడానికి మేము వాళ్ళు అప్పులు చేయమనాలా? చెప్పండి సార్. అభివృద్ధి చేసేటప్పుడు అప్పులు తెచ్చాలి కదా అంటే ఏంది అభివృద్ధి? కాదండి, అభివృద్ధి ఏంటి? ప్రధానికి ఇన్ఫోసిస్ టైఅప్కి వచ్చాడు సార్. సార్ మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాకు బిల్డింగ్ కట్టేవాడు సార్, నేను ఇవాళ 10,000 మందికి ఎంప్లాయ్మెంట్, హైటెక్ సిటీ లాగా నేను కట్టేవాడు సార్, నేను ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేస్తానండి. లేకపోతే వ్యానన్బర్గ్ రోడ్ ఐటీ పార్క్ కోసం నాకు బౌండరీస్ ఫిక్స్ చేసేవాడి సార్, దానికి రోడ్ వేసేవాడి సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను బిల్డింగ్ పెడతాను, 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కట్టమనండి సార్, ఇలా దండం పెడతాం. ఎవరికి కావాలి సార్ ఇవే? ఎవరికి కావాలి ఇవే? అడ్మినిస్ట్రేషన్ ఎక్కడున్నా జరిగిపోతుంది. పోనీ అసెంబ్లీ భవనం కడుతున్నారు. 365 సంవత్సరంలో 5 సంవత్సరాలు 365 రోజులు అసెంబ్లీ సెషన్స్ నడుపుతారా? అప్పుడు సర్దుకోలేరా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు అప్పుడు ఊపి శ్రీలంక నా వల్లకాడు వసిన పర్వతం చెప్పారు కదా, మీరు చెప్పిన మాటలే కదా. అడ్జస్ట్ చేయాలని చేయొచ్చు. ఇప్పుడు అవి మరీ ఏమి అంత దిగజారే స్థితిలో లేవు. అవి ఏం దిగజారను అంటే బ్రహ్మాండంగా ఉన్నాయి బిల్డింగ్లు. 5 years టెన్యూర్ కూడా ఉంటుంది అట్లాగే. ఎందుకు ఉండదు? 10 ఏళ్ళ నుంచి అక్కడే జరుగుతున్నాయి కదా, అసెంబ్లీ సమావేశాలు అక్కడే జరుగుతున్నాయి, హైకోర్టు తీర్పులు అక్కడి నుంచే వస్తున్నాయి, నెక్స్ట్ సచివాలయ ఉద్యోగులందరూ అక్కడి నుంచే ఉద్యోగాలు చేస్తున్నారు. క్రికెట్ కావాలి.
చంద్రబాబు పోనీ నాయుడు గారు ఉదాహరణకి అదేదో క్వార్టర్స్ కడుతున్నారు ఎవరో జడ్జిలకి మినిస్టర్లకి వీళ్ళకి కడతారు అట్లా ఇమీడియట్గా ఆల్మోస్ట్ 3/4 1/4 కంప్లీట్ అయ్యాయి పటపట కంప్లీట్ చేసి వాళ్ళని తగలెట్టండి అక్కడ ఎవరు కదన్నాడు అట్లీస్ట్ వాళ్ళకన్నా ఉంటది కదా అని దాని బదులు ఈ ఐకానిక్ బిల్డింగ్ ఎవరికే ఆ ఇడ్లీ పాత్రలు మాకెందుకండి సో ఇప్పుడు ఈ పేరు కాదు ఈ బిల్డింగ్ మారలు ఇంకో బిల్డింగ్ లో కూర్చోబెడితే హైకోర్టు జడ్జి ఏమైనా ఎడం చేత తీర్పిస్తాడు ఆయన ఎవరైనా తీర్పు ఎక్కడైనా తీర్పులు ఒకటే కదా మరి సో ఇప్పుడు శాశ్వత భవనాలకి దాదాపు మళ్ళీ 1500 కోట్లు ఖర్చు పెడుతుంది ఏపీ ప్రభుత్వం అప్పనంగా అప్పులు వస్తున్నాయి కదా ఊరు మంది ఎత్తుకోసి అని సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది అలాగా మంది కాకపోతే తాడిమట్టుకు ఎదురేది అన్నట్టు అలాగుంది లెవరం 2014లోనే ఆ 3 భవనాల కోసం దాదాపు 1200 కోట్లు ఖర్చు పెట్టింది హైకోర్టు సచివాలయం అసెంబ్లీ కోసం మళ్ళీ ఇప్పుడు ఒక 1500 కోట్లు అప్పుడే దాన్ని కూడా శాశ్వతం అంటారు వాళ్ళకి గ్యారెంటీ లేదు టెంపరీ అప్పుడు టెంపరీ అన్నారు కదా అప్పుడు మనం చెప్పిన చెవిలో పువ్వు కదలేటి సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అసలు ఎవడు రూపాయి పెట్టక్కర్లేదు ఆ ఈశ్వరన్ గారు వచ్చి మా యదాన్ని కూర్చున్నాడు అని చెప్పి కథలు చెప్పారు కదా మరి ఇప్పుడు ఏమైంది సెల్ఫ్ సస్టైన్డ్ ఇంకో దేశంతో నెగోషియేట్ చేయాలి కదా అది కదా మీ విజనరీ అంటే ఏం సార్ అప్పులు తెచ్చి కట్టడం కాదు కదా మీరు చెప్పిన పెట్టకథ ప్రకారం అప్పుడు చెప్పి మమ్మల్ని మోసం చేసి 34,000 ఎకరాలు రైతులు గారు తీసుకున్న దానికి అందరూ లభదీపం మొత్తుకున్నారు కదా ఎందుకు ఇంత రాజధాని దేనికి ఎవరికి కడుతున్నారు అని చెప్తే కదా దానికి పెద్ద పౌరుషాలు వచ్చి సెల్ఫ్ సస్టైన్డ్ రూపాయి ఎవడు పెట్టక్కర్లే ఇలా పడవల్లో వెళ్తారు అండర్ సబ్మెరీన్ వస్తుంది రేపు పొద్దున ప్రపంచం 3వ ప్రపంచ యుద్ధం వస్తే మేము అందరం కింద నుంచి వెళ్తాం ఇలాంటి కథలని చెప్పారు కదా సార్ ఒక చిన్న దీనికి కాంటెక్స్ట్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఈ ఏఐ గురించి ఒక మాట మాట్లాడారు చాలా మంది ముఖ్యమంత్రికి ఇది ఫ్యాషన్ అయిపోతూ వచ్చింది ఏ అంటే ఆల్రెడీ ఏఐ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాతే మనం ఇక్కడ ఉన్నాము సో దయచేసి దాన్ని రాజకీయాల కోసం వాడుకోకుండా ఏదైతే డెవలప్మెంట్ వర్క్స్ కోసము నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం చేయండి ఏఐ అని చెప్పేసి ఆయన మాట్లాడారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు ఇంకేంటి మీకు మరి బుచ్చ చౌదరి గారు ఎవరిని ఉద్దేశించి చెప్పాడు ఆ సామెత ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం అలాగే ఈయన కూడా చిన్నపల్లి అంటే నారాయణమూర్తి తక్కువ మనిషి ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదానికి ఏ అయితే ఈ మధ్య ప్రతిదాని అమరావతి ఏఐ ఈ రెండే మాట్లాడుతుండే ఆయన ఎవరు మాట్లాడారు వాళ్ళకే తగులుతాయి లాంగాలం 6లు అంతే దేశంలో బెంగళూరు ఉన్నా హైదరాబాద్ ఉన్నా ఢిల్లీ ఉన్నా పూణే ఉన్నా ముంబై ఉన్నా వీటన్నిటికీ ఏఐ వర్తించదు ఒక అమరావతికి ఏఐ వర్తిస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు అలాగే అడుగుతారు ఇప్పుడు మీరు పని పాటు లేకుండా ఏది పడితే అది మాడుతుంటే ఎవరుకుంటారు నాగబాబు మాట్లాడి ఎవరు వదలేమా అలాగే మనం ఉన్న దాంట్లో మనం ఏం చేయబోతున్నాం ఆ డ్రోన్లు ఎగరేసారు ఆ రోజు డ్రోన్స్ క్యాపిటల్ అన్నాడు ఏమిటైంది డ్రోన్స్ క్యాపిటల్ కాదు నా ఒక కుర్రాడు ఈ వీడియో చాలా బాగా చేశాడు ఆయన అరే మీరు ఇదే డ్రోన్తో అన్ని డ్రోన్లు పెట్టి ఒక 100 ఎకరాలకి పిచికారీ కొట్టి ఇది డ్రోన్ డెమాన్స్ట్రేషన్ దేనికి యూరియా కొట్టాం లేకపోతే పంట మందులు కొట్టాము లేకపోతే విత్తనాలు ఎలా జల్లాం అలా అంటే అది దట్ గివ్స్ అ డిఫరెంట్ ఆ టెక్నాలజీని దాని పరంగా యూజ్ చేశారని ఒక ఇది పెళ్లి డ్రోన్ అని ఎగురినట్టు ఎగిరించి చూసారా డ్రోన్ క్యాపిటల్ ఇదే చెప్తున్నాను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే సార్ ఇఫ్ యూ థింక్ మోర్ ఐడియాలజీని సింక్రనైజ్ చేయడం రాదు మీకు ఇద్దరు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి కంపారిజన్ ఏంటి తెలుసా అన్ని కాగితాలు ఇస్తే కన్ఫ్యూజ్ అయిపోయి ఏడు మాడుతుంది ఆయనకి అర్థం అవట్లే ఈయన బుర్రనిండా బోల్డ్ నుండి ఎగ్జిక్యూషన్కి వచ్చాక అందరూ తప్పేలా బ్యాచ్ కనబడితే ఏం చేస్తాడు ఆయన థాట్ ప్రాసెస్ని ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జిక్యూషన్ లేకుండా ఎన్ని మాటలు చెప్పిన ఉపయోగం ఉంటుంది 2014లో అనుకోండి మన ఎండానికి చాలా బాగుంటుంది ఇదంతా సెల్ఫ్ మేడ్ క్యాపిటల్ అసలు రూపాయి మనం డబ్బులు కట్టక్కలేదు రాజమౌళి చెప్పినట్టు ఇడ్లీ పాత్రలకు ఇంత గంగిరలు తిరిగి బిల్డింగ్లు ఇవన్నీ ఊహించుకోవడానికి బాగుంటాయి కానీ 14 నుంచి 19 నుంచి 24 దాకా 10 సంవత్సరాలు మన రాష్ట్ర ప్రయాణంలో బిల్డింగ్స్ అన్నవి ఐకానిక్ కాకుండా సర్వైవల్ కోసం ఉన్నప్పుడు వాటి వల్ల వచ్చే ఎగ్జిక్యూషన్స్ చూసిన తర్వాత రాష్ట్రం ఎలా పరిగెడుతుందో మనం ఇద్దరం చూసిన తర్వాత ఇద్దరు ప్రభుత్వాన్ని మూడో ప్రభుత్వం వచ్చి అదే పాత బాలమిత్ర కథ చెప్తే మన అడ్డగాడిదలు అయ్యి అమ్మాయి నేను ఇప్పుడు కూడా నేను శంకనెత్తుకున్న చందమామ రావే కథ చెప్పి అన్నం తినిపిస్తాను అన్నట్టు ఉంటుంది సో ఇది ప్రాక్టికల్గా ఇట్స్ నాట్ ఫీజబుల్ అందులో నువ్వు కంటిన్యూస్గా దాని మీద అప్పులు చేసుకుంటావు అప్పులతో నువ్వు ఇంద్రభవనాలు అంటే అప్పు చేసి పప్పు కూడా ఎవడుకోవాలా ఇప్పుడు దాదాపు 40,000 కోట్లు ఏమో దానికి సంబంధించి ఎస్టిమేషన్ పుడతాయండి అప్పులు పుడతాయి పుట్టరు ఇప్పుడు మా నాన్న ల్యాండ్ నాకు ఒక 10 ఎకరాలు ఇచ్చాడు అనుకోండి కోకపేటలో ఆ 10 ఎకరాలు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి వర్కింగ్ క్యాపిటల్ తేలేను కొలేటర్లు పెట్టి అలాగే జరుగుతుంది ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ నీకు అప్పనంగా వచ్చింది నీది కానప్పుడు ఏమవుతుంది తాడిమట్టుకు ఎదురీదినట్టే ఇంకో ల్యాండ్ బ్యాంక్ పెట్టి లోన్ ఇవ్వండి 30,000 ఎకరాలు పెట్టి తెచ్చినా కూడా అదే అవుతుంది ఇప్పుడు ఇండైరెక్ట్గా ఇప్పుడు 30,000 ఎకరాలు లోన్ పెట్టారని నేను చెప్పట్లే కానీ వాస్తవానికి దట్ ఈస్ కనికే కదా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు వరల్డ్ బ్యాంక్ అని బోర్డు పెట్టాడు అనుకోండి అమరావతిలో
అమరావతి ఖచ్చితంగా షూరిటీ ఉండాలి కదా వాళ్ళకి. రేపు షూరిటీ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అమరావతి. నెక్స్ట్ గవర్నమెంట్కి టాస్కే కదా, వీళ్ళకే టాస్క్ ఇక్కడ. గవర్నమెంట్ రావడానికి వాళ్ళు మళ్ళీ పవర్ లోకి రావాలన్నా వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు పక్క లోకేష్కి భయం, మళ్ళీ మేము వస్తామో రామో, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏంటని ఇండస్ట్రీస్ అడుగుతారు, మరి వరల్డ్ బ్యాంక్ కూడా అడగడు. ఎవరు వచ్చినా వరల్డ్ బ్యాంక్ అప్పు అయితే తీర్చాలి కదా, మారినంత మాత్రం ఉండదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఇప్పుడు 2 విడతలు అనుకోండి సార్, వీళ్ళు 376 నెలలు చొప్పున, నాకు తెలిసి వీళ్ళకి 2-3 వేల కోట్లు కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి ఈ లెక్కన వెళ్తే వీళ్ళు ఇలా ఈ హెడ్ కోట్ ఇట్ కోళ్ళు అటు పెట్టి చిన్నపిల్లలు చేసి వాళ్ళకి జల్లగొట్లు ఆగేస్తారు వాళ్ళ దగ్గర. ఈ పూర్ణకొంబాలు తీర్చిదేవుడు ఎవరైనా నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్స్ తీర్చాలి. భారం మళ్ళీ ప్రజల మీదే పడాలి. అది ఏ ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి. అది ఎందుకంటే ఎవరు వచ్చినా, ఇప్పుడు ఉదాహరణకి నేను ఇందాక చెప్పినట్టు హైటెక్ సిటీ లాంటిది కడుతున్నాం, దీనివల్ల ఇన్ఫోసిస్ తోటి అగ్రిమెంట్ అయింది, చూపించండి మాకు. అలాగే వీళ్ళతో కాగ్నిజెంట్ అయింది, టీసీఎస్తో అయింది, వీళ్ళందరికీ నేను ఫ్లోర్లు ఇచ్చి 10,000 ఉద్యోగాలు లేదా 1,00,000 ఉద్యోగాలు. దీనికోసం మాకు 1000 కోట్లు ఖర్చు అవుతుంది, బిల్డింగ్ కడుతున్నాం. దీని డెవలప్మెంట్ నేను మాట్లాడుతాను, మనకు కనబడుతుంది, కళ్ళ ముందు కనబడుతుంది. రేపు హైటెక్ సిటీ లాంటి బిల్డింగ్ వచ్చిందిరా బాబు పెట్టుకుంటున్నారు అని, దానికి ముందు రోడ్డు వేస్తున్నాం, ఇన్ని కోట్లు పెట్టి రోడ్లు వేస్తున్నాం. దానికి వాటర్ కృష్ణా నది నుంచి అవతల నుంచి అవతలకి బోట్ తీసుకొస్తుంది, ఆ బోట్లోంచి అవతల పక్క తగలడానికి రోడ్డు వేసాం. ఓకే, ఇది రోడ్డు కట్టంగా ఉంది కాబట్టి అలా మూలికి రోడ్డు బిల్డింగ్ కొట్టాం. ఇవి అభివృద్ధి. ఆ పసరమందుడు బిల్డింగ్ దేనికి అక్కడ లేదా ఒక ఐటీ సెక్టర్కి ఇస్తున్నాం, ఏది సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి. విదేశస్తులు వచ్చినప్పుడు ఆహ్లాదభరితమైన వాతావరణంలో ముందు మూలికల రాజుని ఖాళీ చేయించి ఆ బిల్డింగ్ వాడుతున్నాం. ఇలాంటి చెప్పండి, హ్యాపీ ఫీల్ అవుతారు అందరూ, ఇదిరా పనికొచ్చిన పని అని. మీరు ఇంకోటి, ఈ అమరావతి రైతులు 2వ సారి ఉద్యమం దేనికి చేశారు, డెవలప్మెంట్ అన్నారు. డెవలప్మెంట్ అంటే వీడికి హైకోర్టు బిల్డింగ్ ఎలాగుంటే మళ్ళీ అడిగి మోసమే కదా. అలాగే మీరు హైకోర్టు బిల్డింగ్ కట్టారు, సచివాలయం కట్టారు, నెక్స్ట్ ఇంకోటి చెప్పారు అసెంబ్లీ కట్టారు. ఈ 3 ఎక్కడ ఉంటుంటే రాజధాని కాదంటాను ముందు అంతలోని కాదు జయప్రద ఏడుపు, దాని కంటిన్యూషన్ అదే రా భయం, ఎక్కడికి వెళ్ళట్లేదు ఎక్కడ ఉన్నాం అంటే ఆ ఏడుపు గొక్క పెట్టి ఏడుపు చాక్లెట్ ఇచ్చినట్టు ఆగి అభివృద్ధి చేయట్లేదని ఆర్మీ పడి ఏడ్చారు జగన్మోహన్ రెడ్డి మీద. ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ అవే బిల్డింగ్లు, పాతవి టెంపరీ, కొత్తవి అంటే ఇవన్నీ కళ్యాణ మండపాలు చేస్తారా? ఏదో ఒకటి గవర్నమెంట్ చేస్తుంది కదా సార్. దేనికి చేస్తారా? ఆడవాడు మా డబ్బులు కట్టి కళ్యాణ మండపాలు కట్టే, అప్పుడు 1,200 కోట్లు పెట్టి కళ్యాణ మండపాలు కట్టారని చెప్పి గవర్నమెంట్. మరి దేని చేస్తారా బిల్డింగ్లు చెప్పండి? సెక్రటరీ అందులో ఉండు, కొత్త బిల్డింగ్ కావాలంటే పోయాడు. వీళ్ళు సెషన్ నాకు ఇక్కడ చచ్చా బాగోలేదు, వాళ్ళందరూ అసెంబ్లీ బాగుంది పోయారు. హైకోర్టు ఇది నాకు కొత్త బిల్డింగ్ కట్టారు కదా, రివాల్వింగ్ చైర్ బాగుందని జడ్జి గారు పోయారు, హ్యాపీగా ఉంది. మరి ఈ బిల్డింగ్ లీడ్ చేస్తారు, ఎక్కువ దానికి వాడతారేమో. అదే దేనికే? ప్రభుత్వ సంఘాలకు ఉంటాయి కదా ఇంకా శాఖలు, ఏదో ఒక మినిస్ట్రీ శాఖకు సంబంధించి ఎలకాట్ చేస్తూ ఉంటారు, వాటిలో ఇంక జీవితాంతం అలాగే ఎలకాట్ చేసుకుని ఉండండి. అమరావతి సార్ డెవలప్మెంట్ అని అయ్యి మనం చూసే వరకు దాన్ని మళ్ళీ మీరు కాంట్రడిక్షన్ అదే. డెవలప్మెంట్ అని మీరు మాట్లాడితే నేను చెప్పింది అది. నవాబుల కాలంలో కట్టిన దిక్కుమాల బిల్డింగ్ అసెంబ్లీ అదేలోనే ఏడుస్తున్నాం కదా ఈ రోజు కూడా. కొత్త బిల్డింగ్ కట్టాం అవడనా మొన్న అనుకుంటే ఎరగొట్ట సచివాలయం కట్టాం, హైకోర్టు అదే కదా నవాబుల కాలం కాడి నుంచి ఉంది. డెవలప్మెంట్ అంటే ఇటు పక్క హైటెక్ సిటీ కట్టాం, ఆయన చెప్పిందే నేను చెప్పింది కాదు, అది డెవలప్మెంట్ అంటారు. అదేంటిది హైకోర్టు బిల్డింగ్ పాతదైపోయిందా మత్తు వచ్చి నేను కొత్తది కట్టాను, దీని డెవలప్మెంట్ అంటే? డెఫినెట్ గా నేను ఈ విషయంలో అగ్రీ చేస్తాను. ఆల్రెడీ సచివాలయానికి 12,000 ఎరిమోలో జడ్డి వేదలు కాబట్టి ఊరుకుంటున్నారు అసలు. ఇప్పుడు మళ్ళీ శాశ్వతం కోసం అని చెప్పేసి మళ్ళీ 1,500 కోట్లు ఇప్పుడు చేయండి అమరావతి ఉద్యమం. ఇప్పుడు రైతుల బాలకోట ఎక్కువసారి నిద్ర లేపండి, ఊగిపోతుండగా జై అమరావతి అని. ఇది అభివృద్ధికి మీరు కట్టిన శాశ్వత భవనాలకి కంపారిజన్ మాట్లాడమనండి దీని మీద. ఇది మాత్రం చూడాలి మరి దీనికి సంబంధించి. నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు. నో, అప్పు చేసి ముఖ్యంగా మన ఏదో రాష్ట్రం ఒక సంపద సృష్టించాం. మన దీనికి వెళ్ళినప్పుడు ఏంటంటే డొనేషన్స్ ఇచ్చారు అందరూను. ఈ డొనేషన్స్తో మీరు మాకు మొన్న వచ్చినప్పుడు సెక్రటరీ బాగోలేదండి కొత్త కట్టుకుంటానని డబ్బులు ఇచ్చారు దావోస్కి వెళ్ళినప్పుడు అంటే కట్టమనండి. దావోస్ అక్కడి నుంచి ఫండింగ్ ఏమైనా వస్తే చేయొచ్చు. కాదు ఇక్కడ ఇంకొక కాంట్రడిక్షన్ ఏంటంటే అమరావతి రైతులకి ఇంకా ఫ్లాట్లు ఇవ్వాలి, వాళ్ళకి సంబంధించి వాళ్ళతో ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఏడాదికి 20,000 30,000 ఇవ్వాలని చెప్పేసి 30 ఏళ్ళు ఎంత ఇవ్వాలని ఉంది కదా. ఇంతవరకు పాపం వాళ్ళకి ఆ డబ్బులు రాలేదు, ప్లాట్లు ఎలకేట్ అవ్వలేదు. వాళ్ళు దానికోసం ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది ఏదో మాకు చేస్తుందని చెప్పేసి ఆశ చూపించుకున్నారు, వాళ్ళకి ఇంతవరకు రాలేదని చెప్పేసి వాళ్ళు అదొక అదే చెప్తాను. ముందు పని వెనక పని ముందు. ఇప్పుడు నీళ్ళు తోడించిపోతే అక్కడ వచ్చిన వట్టం ఏంటి, అక్కడ పంపులెట్టి నీళ్ళు తోడారు, ఆ కంప కొట్టకపోతే సార్ ఈ 1,500 కోట్ని వాళ్ళకి ఇచ్చినా కూడా కొంచెం అడ్జస్ట్ అవుతారు. అదే కదా వాళ్ళకి రైతులన్నా ఇబ్బంది పాపం ఇబ్బంది పడకుండా ఉంటారు. ప్లాట్లకి రోడ్లు వేసి ఆ ప్లాట్లు వాళ్ళ మొఖాన్ని పెడితే ఎంతసేపు దాన్ని డెవలప్మెంట్ వాళ్ళకి శాశ్వత న్యాయం చేసాం. వాళ్ళు అట్లీస్ట్ దాంట్లో ఏదో ఒకటి జరుగుతూ సవాల్ చేస్తారు కదా, అమ్ముకుంటారు బెచ్చాట ఆడుకుంటారు. మీకు ఎందుకు? ఆడికి ఇవ్వాల్సింది 1000 గజాలు 200 గజాలు ఇవ్వాలి కదా, కమర్షియల్ నాన్ కమర్షియల్. అది ఎవరు దీనికి మోడీ వచ్చి ఏడు చేస్తాడు.
మరి ప్రజాస్వామ్యం కదా ఇది, ల్యాండ్ ఇచ్చారు వాళ్ళకి అని అడుగుతాడా, అది చెప్తాడా పోనీ? కదా. మరి అది అడగడానికి రమ్మని 30,000 ఎకరాలకు సంబంధించిన రైతులకు ఏమి ఇచ్చారు అది అడగడానికి రావాలి కదా. అట్టుకోవడం దేనికి ఇచ్చిన డబ్బులు, అది మొన్న కట్టారు కదా బాయ్, నేనే కదా దీనికి రాయట్టిపోయాను, నీళ్లు మట్టి పోసాను, మళ్ళీ వచ్చాను. ఏం చేస్తారు ఇప్పుడు? సరే దీన్ని కొత్తగా ఇంప్రూవ్డ్ వెర్షన్ ఏఐ టెక్నాలజీ అంటే అప్పుడు రాజమౌళి, ఇప్పుడు ఏఐ. ఆ దిక్కుమాల బొమ్మలు అవడానికి చూపిస్తారు. గ్రీన్ మ్యాట్లు ఏమంటారు నన్ను ఇక్కడ? మోదీ గారు చూసి చాలా అద్భుతంగా కట్టబోతున్నారు. అదే ఆర్కేడ్ తెలియదు సార్, అంత బోగోని బ్యాచ్లు ఇవన్నీ. ఓకే, కంక్లూడ్ చేస్తూ ప్రసాద్ గారు, వివేక హత్య కేసు దాదాపు చాలా టైం పీరియడ్ క్రాస్ అయిపోతుంది. సరే జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో అంటే నమ్మకం లేదు, మేము ఏం చేయలేదు, లేదంటే వాళ్ళు చేశారని చాలా ఆరోపణలు ఉన్నాయి. రాజకీయంగా అది ఎలాంటి లైన్కి దారితీస్తుందో మనం చూసాం. నిన్న సునీతారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇంకా న్యాయం జరగట్లేదు అని చెప్పేసి గవర్నర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి నాకు న్యాయం చేయండి, ఇప్పుడైనా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఆ సిబిఐనో సిఐడినో తొందరగా విచారణ చేసి దానికి ఒక ఎండుకు తీసుకురండి అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మొన్నటిదాకా రాజకీయాల కోసం చాలా పెద్ద ఎత్తున బాబాయిని చంపారనో ఇంకోటి ఏవైతే కామెంట్స్ చేశారో, ఇప్పుడు ఎందుకు సునీతారెడ్డి గారిని అప్పుడు వాడుకుంటూ వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఆవిడేమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరగట్లేదని అంటున్నారు. ఎవరు చేయగలరమ్మా? ఇది నాకు తెలిసి సిబిఐ లాస్ట్కి వచ్చి సుగాలి ప్రీతి కేసు ఎలాగ ఎత్తేసారో ఇది కూడా తూచి నా వల్ల కాదని ఎత్తేసి వెళ్ళిపోతారు. దగ్గరలో జరిగేది అదే నాకు అర్థమైంది. అంటే అది ఐదో ఎవరినో ఆడు పట్టుకోలేరు. ఈ దస్తగిరి గాడు చెలరైపోతాడు, ఆడికి ఈ మధ్య మళ్ళీ గన్మ్యాన్లట సెక్యూరిటీ కోసం ఆల్రెడీ కొంతమంది చనిపోతూ ఉన్నారని చెప్పేసి. అంటే మా ముసలోడు చచ్చిపోయినా సరే ఇంకా భయం అంటే ఏం చేయాలి? ఉంటుంది కదా సార్, ఒక ఆ ఫ్యామిలీకి సంబంధించి ఏదో జరిగిందని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు కదా. మరి దెయ్యాలు బోతలు ఉన్నాయంటే మరి ఎందుకు నమ్మరు? ఎవరు నమ్మకం వాళ్ళది. ఎవరు నమ్మకం ఆడుతున్నప్పుడు ఆ నమ్మకం తగ్గట్టుగా పని చేయమనండి. మళ్ళీ నాకు భయం వేస్తుంది, ఇల్లు ఇవ్వండి అల్లాళ్ళు ఇవ్వండి, ఏంది సార్ ఈ సోది అంతా? సరే ఏంది ఎందుకు ఆవిడ ఆవేదనకు ఆ కేసు రిజాల్వ్ అవుద్దా, లేదంటే ఇంకో 10 ఏళ్ల పాటు ఇలానే కంటిన్యూ అవుద్దా? నాకు తెలిసి అది ఇప్పుడప్పుడే తేలదు. ఓకే, వాళ్ళకి శ్రద్ధ లేదు, వీళ్ళకి శ్రద్ధ లేదు, వీళ్ళు పని అయిపోయింది కాబట్టి వీళ్ళు పెట్టించుకోరు. ఎలక్షన్స్ వరకే అది దాన్ని లీడ్ చేసుకుంటారు ఇప్పటికే. అంటే వాళ్ళకి అది ఒక ఆయుధం. బాబాయిని చంపినోడు అన్నది ఒక డిబేట్లో ఒక డిబేటబుల్ టాపిక్ కదా. రోజు ఇవాళ రెన్యూ చేయండి ఆ టాపిక్ అని ఏ రోజుకి ఆ రోజు రెన్యూవల్ చేస్తుంటారు. అట్లీస్ట్ వాళ్ళు చెప్పారు కదా, మేమన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారు? సిబిఐ వీళ్ళ పరువులో ఉండదు, సిబిఐ సెంట్రల్ పరువులో ఉంటుంది. నాకు తెలిసి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది అందులో ఇచ్చిన వాళ్ళకి, ఆల్మోస్ట్ అందరికి. దాంట్లో కొంతమంది 4-5 కూడా చనిపోయిన పరిస్థితి. సో ఇంక వీళ్ళు ఏం చేయగలరు? సుప్రీంకోర్టుని ప్రభావితం చేయగలరు అంటే ఒకప్పుడు రోజులు, ఇప్పుడు కూడా ఆ రోజులు ఉన్నాయంటే నేను నమ్మను. పోనీ అన్నాయి, చేయగలరా? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేసి 2 ఏళ్ళు తేల్చమన్నారు, ఎక్కడ తేల్చారు? 2 ఏళ్ళు దాదాపు 7-8 ఏళ్ళు అయిపోలా. అదే మాట చెప్పాను లేదు. తర్వాత చంద్రశూడ్ గారు వెళ్ళిపోయారు, ఆయన 18 నెలల టెన్యూర్ అయిపోయింది, కొత్త ఆయన వచ్చారు. సో ఇవి చేంజ్ అవుతూనే ఉంటుంది కానీ రిజల్ట్ రాదండి, పోస్టర్ చేంజ్ అవుతూనే ఉంటుంది అంతే, అందుకని ఇంకే. ఓకే, సో సునీతారెడ్డి గారి ఆక్రందన అప్పటి వరకు మాత్రమే వినిపించింది. ఆవిడ గ్యాప్కి వచ్చినప్పుడల్లా, నాన్నగారు గ్యాప్కి వచ్చినప్పుడల్లా వస్తుంది ఆవిడ ఆక్రందన అంతా. నాన్నగారు గ్యాప్కి వచ్చినప్పుడల్లా ఆక్రందన బదులు డైరెక్ట్ రాష్ట్రపతి గారిని కలవమనండి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కలవమనండి, సత్వరం న్యాయం చేయమనండి. దీనికి సంబంధించి అంతే కదా. ఇక్కడ స్టేట్ పరివిలో ఉంటే మీరు చెప్పింది కరెక్ట్, వీళ్ళే చేస్తారు. గవర్నమెంట్ అప్పుడు లీడ్ చేసుకుంది కదా, వాళ్ళు ఆవిడ అడిగిందే, సిబిఐకి ఏమంది ఇప్పించారు, ఇంకంతకన్నా ఇంకేటి చేస్తారు స్టేట్ గవర్నమెంట్. ఓకే, సో దీనికి సంబంధించి ఇప్పటికల్లా అయితే ఏది జరగదు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఏమన్నా అప్పుడు డీవియేట్ అయిద్దాం. వాడుకోవడానికి ఒక వస్తువు బాగుంటుంది, మళ్ళీ పాత వస్తువే అలా ఆయుధం కింద మలుచుకుంటారు. ఈ 5 ఏళ్ళు కూడా తెమలపోతాయి, తెమలదు అది. సరే చూద్దాం దీనికి సంబంధించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.